నేడు తన కూతురు క్లింకార పుట్టినరోజు సందర్భంగా ఓ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు ఉపాసన. తన ప్రాణంతో సమానమైన కుమార్తె క్లింకారకు బర్త్డే విషెస్ అని చెప్పారు. క్లింకార తమ జీవితంలో ఎంటర్ అవ్వడంతో తమ జన్మ ధన్యమైందన్నారు. తను పుట్టిన క్షణం ఎన్నటికీ మర్చిపోలేనిదని, తమ లైఫ్లో క్లింకారాతో గడిపిన ప్రతి క్షణం ఎంతో విలువైందని ఉపాసన చెప్పారు. జూన్ 20న రామ్ చరణ్ ఉపాసనల గారాల పట్టి క్లింకార పుట్టినరోజును గుర్తు చేసుకుంటూ ఉపాసన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రామ్ చరణ్ ఉపాసనతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ క్లింకార గురించి ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. నిజానికి గతేడాది క్లింకార పుట్టిన ఆనంద క్షణాల్లో భాగంగా రామ్ చరణ్ ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పుడే జూన్ 20 వచ్చేసింది. ఇంకేముంది, క్లింకార పుట్టినరోజు సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆ అరుదైన క్షణాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి అదే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉపాసన. ఆ వీడియోలో తమకు పెళ్లై 11 years అయిందని, పిల్లలను ప్లాన్ చేయక ఏం చేస్తున్నారని ఎందరో విమర్శించారని చెప్పారు రామ్ చరణ్. అలాగే వీటన్నిటికీ సమాధానం తన బిడ్డే అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. Lot of people, lot of stress. 11 years అయిపోయింది, ఏం చేస్తున్నారు ఇద్దరు? I guess everything finds its own place in time, and this baby found its time then, and it happened. తమ జీవితంలో ఇలాంటి గొప్ప క్షణాలు మునుపెన్నడూ లేవని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో పాటు క్లింకార నామకరణానికి సంబంధించిన కొన్ని విజువల్స్ సైతం ఆ వీడియోలో కనిపించాయి. ఇక ఈ వీడియోను చూసిన సెలబ్రిటీస్ తో పాటు మెగా అభిమానులు క్లింకారకు బర్త్డే విషెస్ చెప్పారు. True good feelings from everyone, and I think that's something so beautiful, and I'm really thankful and grateful for it.